స్త్రీ అని ఇచ్చేసాడంతే, తల్లి అని తెలిసి ఇవ్వలేదు. కాబట్టి ఏ తల్లి ఆయన్ని కందో ఆ తల్లే అతన్ని చచ్చిపోరా అని పరోక్షంగా అడగవలసి వచ్చింది. కారణం వివాహపూర్వ శృంగారం. అది కొడుకుని కొడుకుగా కాపాడుకోలేకపోయింది. అది ఎంత ప్రమాదమో, అది ఒక వ్యక్తితో పోదు, లోకానికే ఎంత ఉపద్రవానికి వెళ్ళిపోయిందో. ఇది ఇక్కడితో పోలేదు. ఆఖరిన అందరూ చచ్చిపోయాక కృష్ణుడు కూర్చున్నాడు, ధర్మరాజు కూర్చున్నాడు, ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు. చచ్చిపోయిన వాళ్ళ పేర్లన్నీ చదువుతున్నారు ఒక్కొక్కటి. ఒక్కొక్క పేరు చెప్తే ధర్మరాజు లేచి నా పక్షం వాళ్ళని నువ్వులు నీళ్లు వదిలేవాడు. ఒక పేరు చెప్తే దుర్యోధనుడు లేచి ధృతరాష్ట్రుడు లేచి నా పక్షం వాడని నువ్వులు నీళ్లు వదిలేవారు. కుంతీదేవి అక్కడే కూర్చుని వింటోంది. కర్ణుడు అన్నారు, నా పక్షం వాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు. ఎందుకని అంటే తన బంధువు కాడు, కొడుకుని ఆశ్రయించిన సూతుడు కాబట్టి నా బంధువు కాడు, నేను విడిచిపెట్టను నువ్వులు నీళ్ళు అన్నాడు. ధర్మరాజు అన్నాడు, నా బంధువు కాడు, నేను విడిచిపెట్టను. నువ్వులు నీళ్ళకి నోచుకోవాలి, తర్పణ లేదు. తట్టుకోలేకపోయింది కుంతీదేవి. అప్పుడు చెప్పింది లేచి, వాడు నా కొడుకురా, పెద్ద కొడుకు ధర్మరాజా, నీ అన్నగారు విడిచిపెట్టాడు. ఘోర్న ఏడ్చాడు. అన్నయ్యని చంపించేశావు కదమ్మా, రాజ్యం ఏలవలసిన వాడు పక్కన చేతులు కట్టుకు నిలబడుతున్నాడు. ఎంత పని చేశావమ్మా, చంపేసే వరకు చెప్పలేదు. ఆడదాని నోట నువ్వు గింజనానినంతసేపు నిజము దాగకుండుగాక అన్నాడు. ఇంత కష్టపడింది, ఏం సాధించుకుంది? ఇంత కష్టపడింది ఏ బిడ్డల కోసం కష్టపడిందో ఆ బిడ్డల్లోనే పెద్దవాడు ధర్మాత్ముడు శపించాడు తల్లిని. ఒక్క వివాహపూర్వ శృంగారం అన్న కళంకానికి జీవితం అంతా ఏడుస్తూనే ఉంది కుంతీదేవి. అంతటి మహాతల్లి, కానీ ఆమె జీవితంలో అది ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. అందుకే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, ఆ జోలి వెళ్ళవద్దు, ప్రమాదకరము. దాన్ని నిర్ణయించడానికి పెద్దలు ఉన్నారు, పెద్దలు నిర్ణయం చేస్తారు తప్ప అన్నగారు పెళ్లి చేసుకోడు, చెల్లెలు పెళ్లి చేసి చేసుకుంటానంటాడు అంతే తప్ప ఆడపిల్ల స్వతంత్రించి నేను పూర్తి చెయ్యక్కర్లేదు వాక్యాన్ని మీరు అర్థం చేసుకోగలరు. కాబట్టి